శ్రీరామ్. మరియు మన భాగ్యనగరం హైదరాబాదులో అబ్దుల్లాపూర్ మెట్టు మండలంలోని శ్రీ కామాక్షి సమేత చంద్రమౌళేశ్వర స్వామి దేవాలయం. ఇది గత 35 సంవత్సరాలుగా ఇక్కడ ఎంతో అద్భుతంగా వెలిసిన దేవాలయం. ఇక్కడ ఒక శివపార్వతి మాత యోగిని ఆవిడ ఇక్కడ స్థాపన చేసింది. ఆ తర్వాత దీనిని కంచికామకోటి పీఠాధిపతులు జగద్గురువులు శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారి ఆధ్వర్యంలో ఇక్కడ గురువర్యులు శ్రీ శ్రీ జ్ఞానాంబ సహిత స్వామి జ్ఞానానందనాథ స్వామివారు గురువుగారు ఈ దేవాలయాన్ని పునః అభివృద్ధి చేసి ఇక్కడ దేవాలయంలో ఎన్నో యాగాలు, పశు యజ్ఞాలు, గరుడ యజ్ఞం, చైనము ఇలాంటి అన్నీ కూడా ఇక్కడ జరిపిస్తూ అమ్మవారికి శక్తి రావడం కోసం కోటి కుంకుమార్చన, కోటి శ్రీ విద్యా గణపతి కోటి మోదక యాగం, లలిత త్రిశతి యాగం, అద్భుతమైన కార్యక్రమం ఎన్నో చేస్తూ లోకంలో ఉన్న జనులందరినీ కూడా వారు దగ్గరికి తీసుకొని మరియు వారిని అభివృద్ధి పరుస్తూ అమ్మవారి సేవ చేస్తూ ఎంతో ప్రాముఖ్యత పొందిన వారు స్వామి జ్ఞానానందనాథ స్వామివారు. పూర్వాశ్రమంలో యనమల నాగేశ్వరరావు గారు ఆధ్వర్యంలో ఈ దేవాలయంలో మంత్రోపదేశం చేస్తూ శ్రీ విద్యా అనుష్ఠానాన్ని అందరికీ కూడా అభివృద్ధి పరుస్తూ ఎంతోమందికి కోటి కుంకుమార్చనలో భాగంగా మరియు త్రిశతి యాగంలో సువాసిని అర్చన, అమ్మవారి ప్రీతిగా సువాసిని అర్చన, అలాగనే మరియు దంపతి పూజ, ఈ దేవాలయంలో బాల పూజ విశేషంగా జరుగుతూ ఉండేది. మరియు దేవాలయ సంరక్షణ కొరకు వారి ధర్మపత్ని శ్రీ లక్ష్మీ తులసి గారు, జ్ఞానాంబ గారు ఇప్పుడు ఈ దేవాలయాన్ని పరిరక్షణ చేస్తూ దేవాలయ అభివృద్ధి చూస్తున్నారు. మరియు శిష్య బృందం అందరూ కూడా ఈ దేవాలయం సంరక్షణ చేస్తున్నారు. ఇటు భక్తుల ద్వారా దేవాలయం దినదిన అభివృద్ధి పొందుతుంది. మరియు ఇంకా భక్తుల సహాయ సహకారంతో ఇక్కడ ఉన్న గోశాల దేవాలయం పునర్నిర్మాణం చేసి భక్తులందరికీ కూడా అందుబాటులో తీసుకురావాలని మరియు అమ్మగారి సంకల్పం. అదేవిధంగా ఇక్కడ దేవాలయం నిర్మాణానికి కానీ, గోశాల నిర్మాణానికి కానీ, వేద పాఠశాల నిర్మాణానికి కానీ, అదేవిధంగా అన్నపూర్ణ ఆలయ నిర్మాణానికి కానీ మరియు వీటన్నిటికీ కూడా ఎంతో ఖర్చుతో కూడుకున్న పని, వ్యయంతో కూడుకున్న పని కావున భక్తజనులందరూ కూడా మరియు శిష్య బృందం అందరూ కూడా దీనికి సహకరించి దేవాలయ అభివృద్ధికి సహకరించవలసిందిగా కోరుచున్నాం. ఇక్కడ ప్రతి పౌర్ణమి నాడు అమ్మవారికి ప్రత్యేకంగా శ్రీచక్రం బిందువు పైన కూర్చున్న అమ్మవారికి మరియు విశేషంగా అభిషేక కార్యక్రమం, సుగంధమైన ద్రవ్యాలతో అభిషేక కార్యక్రమం, అదేవిధంగా శివుడికి మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేక కార్యక్రమం, అదేవిధంగా ప్రతి చతుర్దశి నాడు చండీ హోమం, ప్రతి అమావాస్య నాడు పితృదేవతల యొక్క తృప్తి కొరకు మరియు అమావాస్య రోజు గోపూజ కార్యక్రమం కూడా నిర్వహణ జరుగుతుంది. భక్తులందరూ కూడా ఇలాంటి విశేషమైన కార్యక్రమాలు పాల్గొని మరియు అమ్మవారి యొక్క అయ్యవారి యొక్క ఆ కామాక్షి సమేత చంద్రమౌళేశ్వర స్వామి పరిపూర్ణ అనుగ్రహం పొంది మరియు భక్తులందరూ కూడా తరించగలరు. మరియు దేవాలయ అభివృద్ధికి అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.